మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. నకిలీ మందుల నివారణకే నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాన్ని చేపట్టనున్నారు. బాధ్యతగా సమాజ హితం కోసం ఉద్యోగ విధులు నిర్వహించాలని నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు మంత్రి దామోదర రాజనరసింహ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సనత్ నగర్, ఆల్వాల్, ఎల్బీ నగర్లోని 3 కొత్త టిమ్స్ ఆసుపత్రులు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయని, ఇందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ టిమ్స్ ఆసుపత్రులు హైదరాబాద్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పునర్నిర్మిస్తుందన్నారు. పట్టణ పేదలకు వికేంద్రీకృత వైద్యాన్ని ఈ ఆసుపత్రులు అందిస్తాయని తెలిపారు. ఈ 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు 2679 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కేటీఆర్ ఎక్స్ లో షేర్ చేశారు. గొర్రెల పంపిణీ పథకం కేసులో ఏసీబీ ఇద్దరిని కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో అధికారులు నిందితులను చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. పశుసంవర్ధక మాజీ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఏసీబీ అధికారులు విచారించనున్నారు. నిందితులను ఏసీబీ కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించగా వీరిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ లో బైక్లను చోరీకి పాల్పడి నకిలీ రిజిస్ట్రేషన్లు చేసి ఓఎల్ఎక్స్ లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8 లక్షల విలువ గల 14 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఓఎల్ఎక్స్ లో వాహనాలు కొనుగోలు చేసేవారు ఆర్సీ అడగడంతో నిందితులు నకిలీ ఆర్సీలను సృష్టించి వాహనాలు అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.